జోక్స్ వార్లోకి వెళ్దాం. బట్ అంతకన్నా ముందు మా ఆయనని ఎందుకు చెప్పావు కట్టప్ప? నేను చెప్తా కథ చెప్తా అంటే పుస్తకమే ఆడ చూస్తావు. చెప్తా కదా ఎందుకు చంపినావు? జోక్స్ వార్. ఎవరెవరు బాగా జోకులు చెప్తారో చూద్దాం. జోక్ బాగా పేరిందంటే 500 రూపాయలు వాళ్ళకి. మై నేమ్ ఇస్ గణేష్. నేను కాకినాడ నుండి వచ్చాను. కాకినాడ. రవి అన్నకి వాళ్ళ మామగారు ఎవరంటే సుధాకర్ అన్న, కాబట్టి సుధాకర్ అన్నకి హెయిర్ ఎక్కువ ఉంటుంది. శ్రీముఖి అక్క ఒకసారి వచ్చి ఏమండి మా పెద్దనాన్న గారికి హెయిర్ కటింగ్ చేయించమని చెప్పింది. అక్కడ బార్బర్ షాప్ లో వాడికి మాటలు రావన్నమాట, చెవుడు. అంతలోకి రవన్ వెళ్ళి ఇలా పెట్టి అన్నాడు. అంతే బయటకు వస్తూ వాడు గుండెతో వచ్చాడు సుధాకర్ అన్న. అదేంట్రా ఏమని చెప్పావు నువ్వు అన్నాడు. ఇంత హెయిర్ తీయమని చెప్పాను. వాడు ఇంత ఉంచి మిగతా హెయిర్ అంతా తీసాడు రా ఆయన. నెక్స్ట్. నా పేరు ఆయుష్ అన్న. ఆయుష్. నానమ్మ ఇంకా మన్మడు చీకటి అయినాక పడుకుంటుంటారు. అయితే మన్మడు అంటాడన్న, నాయనమ్మ మన ఇంట్లో 5 మందే ఉంటాం, ఎందుకు నాయనమ్మ? ఒకళ్ళు పెరగరు ఒకళ్ళు తగ్గరు ఎందుకంటే నాయనమ్మ అంటదన్న, నువ్వు ఎందుకురా, నీకు పెళ్ళి అయింది అనుకో పిల్లి వస్తుంది కదా, అప్పుడు 6 మంది అవుతాం కదా అంటే, అప్పుడు అక్కకి పెళ్ళి అయితే మళ్ళీ వెళ్ళిపోతుంది కదా, మళ్ళీ 5 మంది అయిపోతాం కదా నానమ్మ అంటారన్న. మళ్ళీ ఆమె అంటది, నీ కొడుకన్నా కూతురన్నా పుడుతుంది కదరా, అప్పుడు మళ్ళీ 6 మంది అవుతాం కదా అంటే, నువ్వు చచ్చిపోతావు కదా, నేను మళ్ళీ 5 మంది అవుతాం కదా, నీతో లొల్లి పెట్టుకున్న చూడు, నాది బుద్ధి తక్కువ, పండుకోరా అయ్యా అంటది. తల్లి 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 నువ్వు దేవసేనవి తల్లి. అన్న నా పేరు ప్రశాంత్. అయితే సెక్యూరిటీ గార్డులు అన్న ఏటీఎం ముందు ఉంటారు కదా, సెక్యూరిటీ గార్డ్ వచ్చేసి రవన్న కట్టప్ప మనీ తీసుకోవడానికి శ్రీముఖకి వస్తుంది. అయితే శ్రీముఖ డబ్బుల కోసం అని చెప్పి లేట్ అని చెప్పి లైన్ లో నించున్నారు. లైన్ లో నించుంటే అంటది, నాకు అసలు నా దగ్గర బ్లాక్ మనీ లేదు, నాకు ఎందుకు ఈ శిక్ష, నేను ఎంతసేపు నించోవాలరా బాబు ఈ లైన్ లో అంటే, కట్టప్ప అంటాడు, అమ్మ నాకు పాకిస్తాన్ వాళ్ళతో ఏం శత్రుత్వం లేదమ్మా, మీకోసం నా ప్రాణాలు ఎందుకు పనంగా పెట్టాలి అని అంటాడు. మై నేమ్ ఇస్ అనిల్. నువ్వు నేను ఇద్దరం కలిసి బైక్ కొందామని షోరూమ్కి వెళ్తాం. అక్కడ రిసెప్షనిస్ట్ కాడ ఒక శ్రీముఖ అక్క ఉన్న అదర్ పర్సన్ ఉంటారు. ఈఎంఐలో తీసుకో అని అంటాడు. నీకు అర్థం కాక ఈ అమ్మాయి అని తీసుకొని వెళ్తావు. వెళ్ళిన తర్వాత దారి మధ్యలో శ్రీముఖ అక్క అంటది కదా, అరే రవి నన్ను షాపింగ్ కి తీసుకెళ్ళవా అని అంటాడు. దీన్ని తీసుకొచ్చిన కర్మానికి ఇది షాపింగ్ అంటుంది, పదపా అని మెల్లగా నడుచుకుంటూ వెళ్తారు. కొద్దిసేపటికి నీకు శ్రీముఖ అక్క కనిపించదు. ఎటుపోయింది అని చూసి అంతలో డ్రైనేజ్ లో పడుతుంది. దరిద్రం వదిలింది అని దాని మీద కప్పేసి నువ్వు వెళ్ళిపోతావు. కట్టప్ప వాడు జోక్ చెప్తానన్నాడు. కట్టప్ప నువ్వు డ్రైనేజ్ లో పడిపోవడమే పెద్ద జోకు తల్లి. హస్బెండ్ ఉంటాడు, వాళ్ళ వైఫ్ మిస్ అయిపోతుంది, షాపింగ్ చేయడానికి పోతే మిస్ అయిపోతుంది. పోలీస్ స్టేషన్ పోతే ఇన్స్పెక్టర్ దగ్గర పోతే ఇన్స్పెక్టర్ అడుగుతాడు, వైఫ్ మిస్ అయిపోయింది అని హస్బెండ్ చెప్తాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ అడుగుతాడు, ఎట్లా మిస్ అయింది అని అంటే, షాపింగ్ చేసేటప్పుడు మిస్ అయింది అని అంటాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ అడుగుతాడు, నీ వైఫ్ ఎట్లుంటది, నా హైట్ ఉంటుందా, పొట్టిగా ఉంటుందా, పొడుగు ఉంటుందా అంటే, నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు అని అంటాడు. ఏం డ్రెస్ వేసుకుందా, ఏది వేసుకుంది అని ఇన్స్పెక్టర్ అడుగుతాడు. అప్పుడు ఆయన చెప్తాడు, డ్రెస్ వేసుకుందా, ఏది వేసుకుందా నాకు గుర్తుకులేదు అని అంటాడు. నీ వైఫ్ ఎలా వెళ్ళింది, కారులో వెళ్ళిందా, బస్సులో వెళ్ళిందా అని అడుగుతాడు. కారులోనే వెళ్ళింది అని. సరే నీ కార్ ఏంది అని అడిగితే, నా కారు బ్లాక్ ఆడి, ఫుల్ స్పీడ్ గా పోతుంది, పవర్ ఫుల్ 388 ఉంటది అని చెప్పిండు. చెప్పిన తర్వాత, సరే నువ్వు ఫికర్ పడకు, నీ కార్ నేను వెతికిస్తా అని చెప్తాడు. మీరు ఇంతకు ముందు నుంచి బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అని అడుగుతున్నారు కదా. అయితే చిన్నప్పుడు బాహుబలిలో ఒక ఆయన యాక్ట్ చేశారు కదా, బాహుబలి సినిమాలో చిన్నప్పుడు ఒక ఆయన కట్టప్పని అంటాడు, మా అమ్మ నువ్వు ఎందుకు ఇంత ఏజ్ వచ్చినా పెళ్లి చేసుకోలేదు అంటే, మా బానిస బతుకులు ఇంతే బాబు, పెళ్లి చేసుకోమంట, అది కాదు ఫస్ట్ నీకు మ్యాటర్ లేదని చెప్పు అని అంటాడు. హాయ్ అన్నయ్య, నా పేరు శిరీష. హాయ్ శిరీష. ఒక టీచర్ ఉంటది, ఇద్దరు ట్విన్స్. ఉన్న క్లాస్ ని ఎప్పటికీ డిస్టర్బ్ చేద్దామనే చూస్తారు, ఎట్లా క్లాస్ డిస్టర్బ్ చేద్దామని ఉంటారు. క్లాస్ కూడా లేట్ గా వస్తారు. ఒకటి బాగా చదువుతాడు, ఒకటి మంచిగా చదవడు. అరే వీని చూసి నేర్చుకోరా అంటాడు. ఎందుకు మేడం అంటే, వాడు అన్ని చెప్తారా, ఇప్పుడు 10th క్లాస్ పోయం అడిగినా చెప్తారా అంటారు. చెప్పరా ఒకటి 10th క్లాస్ పోయం అంటారు. ఏం పోయం చెప్పాలి మేడం అంటే, నువ్వు 10వ తరగతిలో ఫస్ట్ పోయం ఏందిరా అంటారు. మాతృవేదన అంటారు. ఫస్ట్ లెసన్ ఏంటంటే, ఎవడో చెప్పిన పోయం వాడు చెప్తాడు, నేను సొంతంగా రాస్తా అని వీడు అంటాడు. సరే నువ్వు ఒక పోయం చెప్పరా అంటాడు. ఇప్పుడు చెప్తా ఈయనంటాడు. మా తమ్ముని సైజు పొట్టి, వాడు తింటాడు పల్లి పట్టి, చదువుతాడు బట్టి పట్టి, మీకు దొరుకుతాడు కాపీ కొట్టి. ఏంది జోకు రవన్నా?
తల్లి వీళ్ళ జోకుల కంటే నీ కథలే బాగున్నాయి కట్టప్ప. చెప్పమంటావా తల్లి? ఒక్క కథ చెప్పు కట్టప్ప. ఆ జోకు తర్వాత చెప్తా తల్లి. వద్దు కట్టప్ప, చెప్పు నా కట్టప్ప. బిడ్డ ఎదురు చూస్తుంది తల్లి, చెప్పు తల్లి. హాయ్ సింధు. భార్య భర్తను అడుగుతుంది ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు అని. భర్త అంటారు సూసైడ్ చేసుకోవడానికి అంటుంది. భార్య అంటుంది సంచి తీసుకెళ్ళండి అంటది. భర్త అంటాడు ఎందుకే సంచి అని అడిగితే ఇన్ కేస్ డెసిషన్ చేంజ్ చేసుకుంటే నాకు 1 kg టమాటోస్ తీసుకురండి అంటుంది. ఆడాళ్ళ ప్రేమ వల్ల పిచ్చి పట్టిన మగాళ్ళెందరో